ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న వారందరూ క్షేమంగా ఉన్నారా? ఈ కార్యక్రమం అనేకులకు మీరు పరిచయం చేస్తున్నారు కదా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమెన్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మీరు సబ్స్క్రైబ్ చేశారు. మీ స్నేహితులు, మీ బంధువులు, సంఘ విశ్వాసులు అందరికీ మీరు ఈ ఉదయకాలపు పరిశుద్ధాత్మునితో ఈ క్లుప్త సందేశమును మీరు పరిచయం చేస్తూ ఉండండి, సరేనా? ఫేస్బుక్లో పరిచయం చేయండి. ఇంకా లక్షలాది మంది ప్రజలు మీ ద్వారా యేసయ్య సన్నిధిలోనికి వస్తారు. అప్పుడు దేవుని యొక్క కృపగల కన్నులు మీ వైపు చూసి మిమ్మల్ని ఆశీర్వదించును. ప్రభువుకు స్తోత్రం. ఈ రోజుకు సంబంధించిన దేవుని మాట ఏమిటి? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలులు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి అతని ఆత్మయందు పరితాపము పట్టలేకపోయెను. ఆత్మలో పరితాపము కలిగిన పౌలు, ఆత్మలో పరితాపము, వైరాగ్యము, బాగా అభిషేకములో. ఈరోజు మనం బైబిల్ చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం, అన్య భాష మాట్లాడుతున్నాం. కొంతమందిని మీరు గమనించారా? వారు ప్రార్థించేటప్పుడు వైరాగ్యముగా ప్రార్థిస్తారు. ఏలియా ప్రార్థించేటప్పుడు ఎలాగో ప్రార్థించాడు? అత్యాసక్తితో. యెహోవాయే దేవుడు, అగ్నిని పంపించే దేవుడే దేవుడని ప్రార్థించాడు. వెంటనే ఆకాశముల నుంచి అగ్ని దిగింది. అగ్నిని చూచిన వెంటనే ప్రజలందరూ ఆర్భటించారు, యెహోవాయే దేవుడు. కారణం ఏలియాలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ వైరాగ్యము. ఈరోజు ప్రభు మిమ్మల్ని చూసి చెప్పుచున్నాడు, ఆ ఆత్మీయ వైరాగ్యమును మీరు పొందుకోవడానికి అర్హులైన వారు. ఆ ఆత్మీయ వైరాగ్యమును ప్రభు మీకిచ్చుటకి ఇష్టపడుచున్నాడు. ఆత్మీయ వైరాగ్యము లేదంటే పరితాపము కలిగిన ఆత్మదేవుడు మీలో నుండి పని చెయ్యబోతున్నాడు. ఆ 17-16లో మనము గమనించినట్లయితే ఎథెన్స్లో కనిపెట్టుకొని ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరి కోసం? ఆ ముందు వచనములో పౌలు కొరకు, శీల కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఆ కనిపెట్టుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో చూస్తున్నాడు. సాధారణంగా పట్టణాన్ని చూస్తే సూపర్ బిల్డింగ్స్ కదా, ప్రమాదకరమైన మహాళ్ళు కదా, ఎంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కదా, సూపర్ హోటల్స్ కదా, ఎంత అబ్బా హైవే కదా, మంచి హైవే అన్నట్లు సర్వసాధారణంగా క్రైస్తవులు చూస్తారు. సాధారణమైన ప్రజలు కూడా చూస్తారు. కానీ అభిషేకము పొంది ఆత్మలో నింపబడిన దేవుని బిడ్డల యొక్క చూపే వ్యత్యాసం. వాక్యం సెలవిస్తుంది, ఆ ఆత్మలో ఒక వైరాగ్యం దేన్ని చూపిస్తున్నది? విగ్రహములను చూసేటప్పుడు. ఆ విగ్రహములను చూసేటప్పుడు నా ప్రియమైన దేవుని బిడలారా, నా ప్రియ దేవుని జనాంగమా, ఎఫెసీ 5:5లో పౌలు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన వస్తువుల మీద ఆశ విగ్రహారాధన. ఈ లోక సంబంధమైన వస్తువుల మీద ఆ ఆశ సంఘములోనికి రాకూడదు. ఆ విగ్రహారాధన వైరాగ్యము కలిగి దాన్ని వెళ్ళగొట్టండి. ఆమెన్. ఆ వైరాగ్యము చేత వెళ్ళగొట్టండి. విగ్రహారాధన మూర్ఖత. దేవుని బిడ్డలారా, విగ్రహారాధనకు కావచ్చు ఇవన్నీ మూర్ఖతకు సాదృశ్యం. బాగున్న కుటుంబమును వేరు చేయడం, బాగున్నటువంటి మంచి సహోదరుల ఐక్యతను వేరు చేయడం, చక్కగా ఉన్నటువంటి కుటుంబములో సాతానుడు ప్రవేశించి బ్రద్దలు చేయడం. అలాగైతే ఇలాంటి దినాలలో ఉంటున్నాం మనం. పోరాడి ప్రార్థించి, ప్రభువా, విగ్రహములను తండ్రి వేరుతో కూడా అవి పెకలింపబడాలని చదువుతున్నామయ్యా. ఇలాంటి వైరాగ్యము గల అభిషేకం అనుదినము నాకు దయచేయండి, అనుదినము దయచేయండి, అనుదినము దయచేయండి అని ఇలాగ ప్రార్థించగా ఆత్మలో ఒక గొప్ప వైరాగ్యాన్ని ప్రభువిస్తాడు. ఆమెన్. వైరాగ్యము కలిగిన వ్యక్తినే దేవుడు వాడుకుంటాడు. పాత నిబంధనలో ఫినెహాసు పాపమును గూర్చిన ఒక వైరాగ్యం ఉంది గనుక ఒక ఈటెను తీసుకుని పోయి వ్యభిచారము చేసే వాళ్ళను పొడిచి చంపాడు. నేటి వరకు ఫినెహాసు గురించి చెప్పుకుంటున్నాం. వైరాగ్యం కొంతమందిని గురించి ఎవరు చెప్పడం లేదు. నా ప్రియ దేవుని బిడలారా, మీరు మాట్లాడేటువంటి పత్రికలుగా మారాలి. ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. ప్రార్థించుదామా? చేతుల పైకెత్తి. పరిశుద్ధమైన తండ్రి,
ఆత్మలో వైరాగ్యము కలిగి ప్రార్థించేటువంటి అభిషేకం ఇవ్వండి. ఆత్మలో వైరాగ్యముతో ప్రార్థించే అభిషేకం ఇవ్వండి. అవును తండ్రి, మా దేశములో దేవుని యొక్క శక్తి వెల్లడవునట్లు ప్రార్థిస్తున్నాం. కుటుంబములు, సంఘములు, పట్టణములు, గ్రామములు దేవుని యొక్క ప్రసన్నతలోనికి రావాలయ్యా. అందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాతో కలిసి ప్రార్థించే సహోదరి సహోదరులందరినీ మార్చండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.